ఓం శాంతి 23/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీది బుద్ధి ద్వారా చేయు యాత్ర. దీనిని ఆత్మిక యాత్ర అని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరమని అనుకోరు. శరీరమని భావించడం అంటే తల్లక్రిందులుగా వ్రేలాడుట. ప్రశ్న: మాయ ఆడంబరపు వైభవము ద్వారా మానవులకు ఎటువంటి గౌరవం లభిస్తుంది? జవాబు: అసురీ పైశాచిక గౌరవం. మానవులు ఈరోజు ఎవరిని గౌరవిస్తారు, రేపు వారిని అవమానపరుస్తారు, నిందిస్తారు, తిడతారు. మాయ అందరినీ అవమానపరిచింది, పతితులుగా చేసేసింది. తండ్రి మిమ్ములను దైవీ గౌరవం కలవారిగా చేసేందుకు వచ్చారు. ఓం శాంతి. ఆత్మల తండ్రి ఆత్మలను అడుగుతున్నారు, మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు? ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో అని మీరు అంటారు. ఆధ్యాత్మికత అనగా ఏమిటో వారికి తెలియనే తెలియదు. ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతటిలో ఇది ఒక్కటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. చదివించేవారు ఒకే ఒక్కరు. ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానము. అందువలన ఇది స్పిరిచువల్ విద్యాలయము అనగా ఆత్మిక పాఠశాల. స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఆత్మకు సంబంధించినటువంటిది. చదివించే వారెవరు? ఇది కూడా పిల్లలైన మీకు ఇప్పుడే తెలిసింది. ఆత్మల తండ్రి ఒక్కరు మాత్రమే ఆత్మిక జ్ఞానమును చదివిస్తారు. అందుకే వారిని టీచరు అని కూడా అంటారు. స్పిరిచువల్ ఫాదర్ చదివిస్తున్నారు. తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మిక జ్ఞానంతో మనము మన ఆది సనాతన దేవీ దేవత ధర్మమును స్థాపన చేస్తాము అని పిల్లలైన మీకు తెలుసు. ఏక ధర్మ స్థాపన జరుగుతుంది, మిగిలిన ధర్మాలన్నీ నశిస్తాయి. ఈ స్పిరిచువల్ జ్ఞానానికి ఇతర ధర్మాలన్నింటితో ఏ సంబంధం ఉందో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానము ద్వారానే ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఈ లక్ష్మీ నారాయణులు విశ్వ అధికారులుగా ఉండేవారు. దానిని ఆత్మిక ప్రపంచమని అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో మీరు రాజయోగం నేర్చుకుంటారు, రాజ్యం స్థాపన అవుతుంది. అయితే ఇతర ధర్మాలతో ఏ సంబంధం ఉంది? ఇతర ధర్మాలన్నీ వినాశనం అవుతాయి, మీరు పావనం అవుతారు. కనుక మీకు నూతన ప్రపంచం కావాలి. ఈ అనేక ధర్మాలన్నీ సమాప్తమై ఒకే ధర్మం ఉంటుంది. దానినే విశ్వంలో శాంతి రాజ్యం అని అంటారు. ఇప్పుడు ఇది పతిత అశాంతి రాజ్యం. మళ్ళీ పావన శాంతి రాజ్యం ఉంటుంది. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి, ఎంత అశాంతి ఉంది. అందరూ పతితులే పతితులు. ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు 5 వికారాలు తప్పకుండా వదిలేయాలి అని పిల్లలైనా మీకు తెలుసు. వీటిని వెంట తీసుకెళ్లరాదు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి అని పిల్లలైన మీకు తండ్రి తెలుపుతున్నారు. ఆ పావన ప్రపంచంలో ఏ దుఃఖము ఉండదు. ఈ స్పిరిచువల్ జ్ఞానము చదివించేదెవరు? ఆత్మల తండ్రి. స్పిరిచువల్ ఫాదర్ ఏ చదువు చదివిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానము. దీనికి పుస్తకాలు మొదలైనవేవి అవసరం లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, పావనంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ అంతమతి సో గతి అవుతారు. ఇది స్మృతి యాత్ర. యాత్ర అను పదం బాగుంది. అవి భౌతిక యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. ఆ యాత్రలలో నడిచి వెళ్ళాలి, కాళ్ళు చేతులు కదిలించాలి. కానీ ఇందులో అవేవీ లేవు. కేవలం స్మృతి చేయాలి. ఎక్కడ తిరుగుతున్నా, నిలబడుతూ, కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం స్మృతి మాత్రమే చేయాలి. ఇది నిజం కదా. ఇంతకు ముందు మీరు తలక్రిందులుగా ఉల్టాగా నడిచేవారు, అనగా ఆత్మకు బదులు శరీరమని భావించేవారు. స్వయాన్ని ఆత్మగా భావించడం సరి అయినది. అల్లా వచ్చినప్పుడు పావనంగా చేస్తారు. అల్లాది పావన ప్రపంచం, రావణుడిది పతిత ప్రపంచం. దేహ అభిమానం వలన అందరూ తల్లక్రిందులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే దేహి అభిమానులుగా అవ్వాలి. అందువలన మీరిప్పుడు పరమాత్మ పిల్లలు. అంతేకాని మీరెవ్వరూ అల్లా కాదు, భగవంతుడు కాదు, నేను అల్లాను అని కాదు.
వ్రేళ్ళతో ఎల్లప్పుడూ పైకే చూపిస్తారు కదా, అందుకే వారు అల్లా అని రుజువు అవుతుంది పరమాత్ముడు. కనుక వారు వేరుగా ఉన్నారు. మనము ఆ పరమాత్మ తండ్రికి పిల్లలము, మనమంతా సోదరాత్మలని మీకు తెలుసు. నేనే అల్లా అంటే అది విరుద్ధమైపోతుంది, అందరూ తండ్రులైపోయినట్లు. కానీ అలా కాదు, తండ్రి ఒక్కరు మాత్రమే, వారినే స్మృతి చేయాలి. అల్లా సదా పవిత్రులు. అల్లా స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. ఇంత చిన్న విషయంలో మానవులు ఎంతో తికమక పడుతున్నారు. శివ జయంతి పండుగ కూడా జరుపుకుంటారు కదా. కృష్ణునికి అటువంటి పదవిని ఇచ్చినదెవరు? శివబాబా. శ్రీకృష్ణుడు స్వర్గంలోని మొట్టమొదటి రాకుమారుడు. అనంతమైన తండ్రి కృష్ణునికి రాజ్య భాగ్యం ఇస్తారు. తండ్రి స్థాపించే నూతన ప్రపంచంలో శ్రీకృష్ణుడు నంబర్ 1 రాకుమారుడు. తండ్రి తన పిల్లలకు పవిత్రంగా అయ్యే యుక్తిని తెలుపుతున్నారు. వైకుంఠము, విష్ణుపురము అని దేనిని అంటున్నారు? అది ఇప్పుడు లేదు అని, గతంలో ఉండేది అని, మళ్ళీ భవిష్యత్తులో వస్తుంది అని పిల్లలైనా మీకు తెలుసు. గతించినది భవిష్యత్తుగా మారుతుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ఇది ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించాలి. ప్రతి ఒక్కరూ టీచర్గా అవ్వాలి. టీచర్గా అయిన వెంటనే లక్ష్మీనారాయణలుగా అయిపోతారు అని కాదు. టీచర్గా అయినందున ప్రజలను తయారు చేస్తారు. ఎంత ఎక్కువ మందికి కళ్యాణం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. స్మృతి కూడా ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ట్రైన్లో వస్తున్న బ్యాడ్జి ద్వారా అర్థం చేయించండి. ఆ తండ్రి పతిత పావనులు, ముక్తినిచ్చేవారు, పావనంగా చేసేవారు. భక్తిలో చాలా మందిని స్మృతి చేయాల్సి వస్తుంది. జంతువులైన ఏనుగు, గుర్రము, తాబేలు, చేపను కూడా అవతారాలు అనేశారు. వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అందరిలో ఉన్నారు అని భావిస్తారు. అన్నింటికీ తినిపించండి, మంచిదే, కణ కణంలో భగవంతుడు ఉన్నారు అని అంటారు. మరి అలాగైతే వారికి ఎలా తినిపిస్తారు? పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు. లక్ష్మీనారాయణులు మొదలైన దేవీ దేవతలు చీమలకు ఆహారం ఇచ్చే పని, ఫలానా వారికి ఆహారం ఇచ్చే పని చెయ్యరు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ధార్మిక రాజకీయ సంబంధం కలవారు. నేను ధర్మస్థాపన చేస్తున్నాను అని మీకు తెలుసు. రాజ్య స్థాపన కొరకు సైన్యం ఉంటుంది. కానీ మీరు గుప్తమైన వారు. మీది స్పిరిచువల్ యూనివర్సిటీ. ప్రపంచంలోని మానవ మాతృలందరూ ఈ ధర్మాన్ని వదిలి తమ ఇంటికి వెళ్తారు. ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. అది ఆత్మలు నివసించు ఇల్లు. ఇప్పుడు మీరు సంగం యుగంలో చదువుచున్నారు. తర్వాత సత్యుగంలోకి వచ్చి రాజ్య పాలన చేస్తారు. ఇతర ధర్మం ఏది ఉండదు. గీతలో కూడా ఉంది కదా, బాబా మీరు ఇచ్చేది మరెవ్వరూ ఇవ్వలేరు. ఈ మొత్తం భూమి ఆకాశాలు మీవిగా ఉన్నాయి. ఈ మొత్తం విశ్వానికి మీరు అధికారులుగా అవుతారు. ఈ విషయాలన్నీ మర్చిపోతారు. దీనిని ఆత్మిక జ్ఞానం అని అంటారు. మనం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రాజ్యం తీసుకుంటాము అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. ఆ తర్వాత పోగొట్టుకుంటారు. ఈ 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. కావున ఈ చదువు చదివే తీరాలి. అప్పుడు మాత్రమే వెళ్ళగలరు. చదవకపోతే నూతన ప్రపంచంలోకి వెళ్ళలేరు. అక్కడ జనులు పరిమిత సంఖ్యలో ఉంటారు. అక్కడికి వెళ్ళి నంబర్ 1 పురుషార్థ అనుసారం పదవిని పొందుతారు. అందరూ చదువుకోరు. అందరూ చదువుకుంటే మరుసటి జన్మలో రాజ్యం కూడా పొందాలి కదా. చదువుకునే వారి సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. సత్య త్రేతాయుగాలలో వచ్చువారే చదువుకుంటారు. మీకు చాలామంది ప్రజలు తయారవుతూ ఉంటారు. లేటుగా వచ్చువారు పాపాలను భస్మం చేసుకోలేరు. పాపాత్ములైతే శిక్షలను అనుభవించి చాలా చిన్న పదవిని పొందుతారు. అవమానం పాలవుతారు. ఇప్పుడు మాయ ద్వారా పెద్ద గౌరవం పొందువారు అవమానం పాలవుతారు. ఇది ఈశ్వరీయ గౌరవం, అది ఆసురీ గౌరవం. రెండింటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మీరు అసురీ గౌరవం కలవారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ దైవీ గౌరవం కలవారిగా అవుతారు. అసురీ గౌరవం ద్వారా పూర్తి బికారిగా అవుతారు. ఇది ముళ్ళ ప్రపంచము అనగా అగౌరవం కదా.
మళ్ళీ ఇంత గొప్ప గౌరవం కలవారిగా అవుతారు. యథా రాజా రాణి తథా ప్రజ. అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని చాలా ఉన్నతంగా చేస్తారు. అయితే అంత పురుషార్థం కూడా చేయాలి. మనము నర్ని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వాలి. నర్ని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేటంత గౌరవాన్ని సంపాదించుకోవాలి అని అందరూ అంటారు. ఇంతకంటే ఉన్నత గౌరవం ఎవ్వరికీ లేదు. నర్ని నుండి నారాయణుడిగా అయ్యే కథనే వింటారు. అమర్ కథ, తీజరీ కథ అంతా ఒకటే. ఈ కథ ఇప్పుడు మాత్రమే మీరు వింటారు. పిల్లలైన మీరు విశ్వాధికారులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుని క్రిందకు దిగుతూ వచ్చారు. మళ్ళీ మొదటి నంబర్ జన్మ జరుగుతుంది. మొదటి నంబర్ జన్మలో మీరు చాలా ఉన్నత పదవి పొందుతారు. ఆత్మారాముడు తండ్రి మనల్ని గౌరవనీయులుగా చేస్తాడు. రావణుడు అగౌరవం కలుగజేస్తాడు. ఈ జ్ఞానము ద్వారానే మీరు ముక్తి, జీవన్ముక్తిని పొందుతారు. అర్ధకల్పము రావణుడి పేరే ఉండదు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తున్నాయి. అది కూడా నంబర్ వారుగా మీ బుద్ధిలో కూర్చుంటుంది. అందరికీ ఒకే విధంగా కూర్చోదు. కల్పము ఇదే విధంగా మీరు నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలివిగల వారిగా అవుతారు. మాయ నిర్లక్ష్యం చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమే మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నారు, వారు మన టీచర్గా ఉన్నారు, అయినా అబ్సెంట్ అవుతారు, చదవరు. గడప గడప అడుగడుగులో మోసపోయేందుకు అలవాటు పడ్డారు. చదువుపై ఎవరికి ధ్యాస ఉండదో వారిని కూలి పనికి పంపుతారు. చాకలి పని, మంగళ పని మొదలైనవి చేస్తారు. వీటికి చదువు అవసరం లేదు. వ్యాపారంలో మనుషులు కోటీశ్వరులుగా అవుతారు. నౌకరీలో ఇంత అని నిశ్చితమైన జీతం లభిస్తుంది. ఈ విశ్వం అంతటికీ చక్రవర్తిగా అయ్యేందుకు మీ చదువు ఉపయోగపడుతుంది. మేము భారతీయులమని అంటారు కదా, మీరు విశ్వానికి అధికారులము అని చివరిలో అంటారు. అక్కడ దేవి దేవత ధర్మం తప్ప ఇతర ధర్మం ఏది ఉండదు. తండ్రి విశ్వాధికారులుగా చేస్తూ ఉంటే వారి సలహాను అనుసరించాలి. వికారం అనే భూతం ఏది ఉండరాదు. ఈ భూతం చాలా చెడ్డది. కాముకుని ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. కామ వికారాలలో ఉండేవారి ఆరోగ్యం, శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఈ కామ వికారం మీ శక్తిని పూర్తిగా సమాప్తం చేస్తుంది. ఫలితం ఆయువు తగ్గిపోతూ వచ్చింది. భోగులుగా అయ్యారు. కాముకులు, భోగులు, రోగులుగా అయిపోతారు. అక్కడ వికారమే ఉండదు. యోగులు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయువు 150 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ మృత్యువు కబలించదు. దీనిపై ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. మొదట సుఖం అనుభవిస్తావా, దుఃఖం అనుభవిస్తావా అని అడిగితే అప్పుడు ఎవరో ముందు సుఖమునే అనుభవిస్తాను అని చెప్పమని సైగ చేశారు. ఎందుకంటే మృత్యువు అక్కడికి రాలేదు, లోపలకు కూడా రాలేదు. ఇది ఒక కథగా చేశారు. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు అక్కడ మృత్యు ఉండదు. అక్కడ రావణ రాజ్యమే లేదు. వికారులుగా అయినప్పుడు మృత్యు వస్తుంది. దీనిపై అనేక కథలు వ్రాసేశారు. కాలుడు తీసుకెళ్ళాడు, ఫలానా జరిగింది, అది జరిగింది, ఇలా వ్రాశారు. మృత్యువు కనిపించదు, ఆత్మ కనిపించదు. వీటిని పుక్కిటి పురాణాలు అని అంటారు. చెవికి ఇంపుగా ఉండే కథలు అనేక ఉన్నాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వర్గంలో అకాల మృత్యువే ఉండదు, దీర్ఘాయు ఉంటుంది, పవిత్రంగా ఉంటారు, 16 కళలు ఉంటాయి. తర్వాత కళలు తగ్గుతూ కళలే లేకుండా అయిపోయాయి. నేను నిర్గుణుడను, నాలో ఏ గుణాలు లేవు అని అంటారు. నిర్గుణ సంస్థ అని ఒక పిల్లల సంస్థ ఉంది. మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. మమ్ములను గుణవంతులుగా తయారు చేయండి, సర్వగుణ సంపన్నులుగా చేయండి అని అంటారు. ఇప్పుడు పవిత్రులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. అందరూ మరణించాల్సిందే. ఇంతమంది మనుషులు సత్యుగంలో ఉండరు. ఇప్పుడు అనేక మంది ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా యోగ బలము ద్వారా జన్మిస్తారు. ఇక్కడ చాలా మందికి జన్మనిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేయండి, ఆ తండ్రే చదివిస్తారు. చదివించే టీచరు గుర్తుకొస్తారు. శివ బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఏం చదివిస్తున్నారో కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక టీచర్తో యోగం చేయండి. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం. ఇప్పుడు మీ అందరిది విద్యార్థి జీవితం. ఇటువంటి విశ్వవిద్యాలయమును ఎప్పుడైనా చూసారా?
ముసలివారు, పిల్లలు, యువకులు అందరూ కలిసి కూర్చొని చదువుకుంటున్నారు. పాఠశాల ఒక్కటే, చదివించే టీచరు ఒక్కరే. అంతేకాక స్వయం బ్రహ్మయే స్వయంగా చదువుకుంటున్నాడు. అద్భుతం కదా! శివ్ బాబా మిమ్ములను చదివిస్తున్నారు, ఈ బ్రహ్మ కూడా వింటున్నాడు. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఎవరైనా చదువుకోవచ్చు. మీరు కూడా ఈ జ్ఞానం చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు చదివించడం కూడా ప్రారంభం చేశారు. రోజులు గడిచే కొలది సమయం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు మీరు బేహద్దులోకి వెళ్ళిపోయారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మం ఉండేది, ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు సార్వభౌమత్వము లేదు, ఇది ప్రజలపై ప్రజారాజ్యం. మొట్టమొదట చాలా శక్తిశాలి ధర్మం ఉండేది, విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్మయుక్తమైపోయారు, ఏ ధర్మము లేదు. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఓపిక పట్టండి, ఇక కొంత సమయం మాత్రమే రావణ రాజ్యంలో ఉంటారు. బాగా చదువుకుంటే మళ్ళీ సుఖధామంలోకి తీసుకెళ్తాను, ఇది దుఃఖధామం. మిమ్మలను మీ శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్తాను, ఇది దుఃఖధామం. మీరు శాంతిధామమును సుఖధామమును స్మృతి చేయండి, ఈ దుఃఖధామంను మర్చిపోతూ వెళ్ళండి. ఆత్మల తండ్రి ఓ ఆత్మిక పిల్లలారా అంటూ ఆదేశమునిస్తారు. ఆత్మిక పిల్లలు ఈ అవయవాల ద్వారా విన్నారు. ఆత్మలైన మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. అప్పుడు మీ శరీరాలు కూడా ఫస్ట్ క్లాస్ సతో ప్రధానంగా ఉండేవి. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఎలా అయిపోయారు? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. పగలు మనము స్వర్గంలో ఉన్నాము, రాత్రి నరకంలో ఉన్నాం. దీనినే బ్రహ్మ వలె బ్రాహ్మణులకు పగలు, బ్రాహ్మణులకు రాత్రి అని అంటారు. 63 జన్మలు మోసపోతూ ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. అంధకారపు రాత్రి కదా, దిక్కు తోచక వెతుకుతూ ఉంటారు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. దీనినే బూల్ బులయ్య, మరచి మరపించు ఆట అని అంటారు. కావున తండ్రి ఈ సృష్టి ఆది మధ్య అంత్యాల సమాచారం అంతా వినిపిస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తిని అలవాటు వదిలి అడుగడుగులో భగవంతుడి చదువును గమనముంచి శ్రద్ధగా చదువుకోవాలి. ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వరాదు. తండ్రి సమానం, టీచర్గా కూడా అవ్వాలి, చదవాలి, చదివించాలి. సెకండ్ పాయింట్, సత్యనారాయణ సత్యమైన కథను విని నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి. ఇటువంటి గౌరవనీయులుగా స్వయం మీకు మీరే తయారవ్వాలి. ఎప్పుడు వికారాలు అనే భూతాలకు వశీభూతమై గౌరవాన్ని పోగొట్టుకోరాదు. వరదానము, సంబంధము మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉండే సహజ యోగి భవ. సహజ యోగానికి ఆధారం సంబంధము మరియు ప్రాప్తి. సంబంధం యొక్క ఆధారంతో ప్రేమ ఉత్పన్నం అవుతుంది. ప్రాప్తులు ఎక్కడుంటే అక్కడకు మనస్సు బుద్ధి సహజంగా వెళ్ళిపోతాయి. కనుక సంబంధంలో నావారు అనే అధికారంతో స్మృతి చెయ్యండి. హృదయపూర్వకంగా నా బాబా అని అనండి. అంతేకాక తండ్రి ద్వారా లభించిన శక్తులు, జ్ఞానము, గుణాలు, సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ యొక్క ఖజానాలను స్మృతిలో ఇమర్చేసుకోండి. దీని ద్వారా అపారమైన సంతోషం ఉంటుంది. అంతేకాక సహజ యోగులుగా కూడా అయిపోతారు. స్లోగన్, దేహ అభిమానం నుండి ముక్తులుగా అయితే ఇతర అన్ని బంధనాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఎందుకంటే బంధనాలన్నీ శరీరం పైన అభిమానంతో ఏర్పరచుకున్నట్టువే కనుక. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్ దాదాతో మిలనం జరుపుకుంటారు. అన్నింటికంటే పెద్దదిలో పెద్ద మిలనం, కలయిక, పరస్పరం సంస్కారాల మిలనం.
అందరితో అడ్జస్ట్ అయిపోవడం. ఎప్పుడు ఈ సంస్కారాల మిలనం జరుగుతుందో అప్పుడు జై జై ధ్వనులు వ్యాపిస్తాయి. దీని కొరకు మధురతా గుణాన్ని ధారణ చేయాలి. కటు వచనాలు మాట్లాడకండి. ఏ విధంగా ఎవరైనా కలిసినప్పుడు వారితో చేయి కలుపుతారో, షేక్ హ్యాండ్ ఇస్తారు కదా, అలాగే ఈ మిలనం సంస్కార మిలనం. అందరి సంస్కారము కలిసి బాప్ సమానంగా అయిపోతుంది. అందరి సంస్కారము ఒకే విధంగా అయిపోయింది అంటే ఒకే రాజ్యం, ఒకే ధర్మం కలిగిన ప్రపంచం రాగలదు. ఓం శాంతి.